హలో ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో మనం చరిత్ర పుటలను తిరగేసి టెక్నాలజీలో ముందంజలో ఉండాలని రెండు దేశాల మధ్య జరిగిన పోటీ మనుషుల ఆలోచనా విధానాన్ని ఎలా పూర్తిగా మార్చేసిందో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, కానీ మానవాళిని చంద్రుడిపైకి చేర్చిన రాకెట్ పుట్టుక వినాశనం కోసమే జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అడాల్ఫ్ హిట్లర్ ఆధ్వర్యంలో V2 అనే ఒక ప్రాణాంతక క్షిపణిని తయారుచేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సుదూర లక్ష్యాలను ఛేదించే గైడెడ్ బాలిస్టిక్ రాకెట్. జర్మనీ ఓటమి తర్వాత ఈ రాకెట్ శాస్త్రవేత్తలను తమ వైపు తిప్పుకోవడానికి అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ఒక రహస్య పోటీ మొదలైంది. ఇదే స్పేస్ రేస్, అంతరిక్ష పోటీకి పునాదిగా నిలిచింది. అమెరికా ఆపరేషన్ పేపర్ క్లిప్ ద్వారా జర్మన్ మేధావి వెర్నర్ వాన్ బ్రాన్ను తమ దేశానికి తీసుకెళ్లగా, మరోవైపు సోవియట్ యూనియన్ తన గొప్ప శాస్త్రవేత్త సెర్గీ కొరోలెవ్ను ఒక రహస్య చీఫ్ డిజైనర్గా నియమించుకుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు తుపాకీ గుళ్లను తయారుచేసే సాంకేతికతను అంతరిక్షంలోకి వెళ్లే నిచ్చెనగా మార్చేశారు. అక్టోబర్ 4, 1957 ఆ సాయంత్రం అమెరికాకు ఒక భయంకరమైన కలలాంటిది. సోవియట్ యూనియన్ కజకిస్తాన్లోని ఒక రహస్య ప్రాంతం, దీనిని మనం నేడు బైకనూర్ కాస్మోడ్రోమ్ అని పిలుస్తాము, నుండి స్పుత్నిక్ 1ను ప్రపంచంలోని మొట్టమొదటి ఉపగ్రహంగా ప్రయోగించింది. ఇది కేవలం 58 సెంటీమీటర్ల లోహపు గోళం. దీనికి 4 యాంటెనాలు అమర్చబడి ఉన్నాయి. కాని ఇది సృష్టించిన సంచలనం ప్రపంచమంతటా వినిపించింది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, స్పుత్నిక్ ప్రతి 96.2 నిమిషాలకు భూమిని ఒకసారి చుట్టి వస్తుండేది. ప్రజలు తమ రేడియో సెట్లను ట్యూన్ చేసినప్పుడు ఆ బీప్ 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 శబ్దం వినిపిస్తే వారి ఒళ్ళు గగుర్పొడిచేది. అమెరికా వార్తాపత్రికలలో రష్యా ఇప్పుడు మన తలపై బాంబులు వేస్తుందా అనే ప్రధాన వార్త ప్రచురితమైంది. ఈ సామూహిక భయాన్నే స్పుట్నిక్ క్రైసిస్ అని పిలిచారు. ఇది రాత్రికి రాత్రే అమెరికా విద్యా విధానాన్ని మరియు రక్షణ బడ్జెట్ దిశను మార్చేసింది. దీని ఫలితంగానే 1958లో నాసా స్థాపించబడింది. ఇది అంతరిక్ష యుద్ధానికి ఒక కొత్త మలుపు తిప్పింది. 1958లో నాసా స్థాపన విజయవంతమైన సరిగ్గా ఒక నెల తర్వాత రష్యా మరొక పెద్ద వ్యూహాన్ని అమలు చేసింది. నవంబర్ 3, 1957న స్పుత్నిక్ 2 ప్రయోగించబడింది. కాని ఈసారి లోపల ఒక యంత్రం కాదు, ఒక ప్రాణి ఉంది. లైకా అనే పేరుగల ఒక అనాథ ఆడకుక్క. దీనిని మాస్కో వీధుల నుండి తీసుకువచ్చారు. శాస్త్రవేత్తలు లైకాను ఎంచుకోవడానికి కారణం ఆమె శాంత స్వభావం కలిగి ఉండటం మరియు వీధుల్లో నివసించడం వల్ల తీవ్రమైన చలిని, ఆకలిని తట్టుకునే అలవాటు ఉండటమే. లైకా చేసిన ఈ ప్రయాణం ప్రపంచమంతటినీ భావోద్వేగానికి గురిచేసింది. భూమి కక్షలోకి వెళ్లిన మొదటి ప్రాణిగా ఆమె నిలిచింది. అయితే ఆ సమయంలో ఆమెను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి సరిపడా సాంకేతికత అభివృద్ధి చెందలేదు. ప్రయోగం జరిగిన కొన్ని గంటల్లోనే వేడి మరియు ఆందోళన కారణంగా లైకా మరణించింది. కాని ఆమె చేసిన ఈ త్యాగం మనకు అటువంటి సమాచారాన్ని అందించింది. అది లేకపోతే బహుశా ఈరోజు ఏ మనిషి కూడా అంతరిక్షంలోకి వెళ్లలేకపోయేవాడు. శూన్య గురుత్వాకర్షణలో శరీరం పనిచేయగలదని లైకా నిరూపించింది. అయితే దానికి సరైన రక్షణ అవసరం. సోవియట్ యూనియన్ సాధించిన ఈ 2 భారీ విజయాల తర్వాత అమెరికా తీవ్ర ఒత్తిడిలో పడింది. అమెరికాకు చెందిన ప్రారంభ రాకెట్లు వాన్గార్డ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుండగానే పేలిపోయేవి. దీనికి మీడియా ఫ్లాప్నిక్ అని పేరు పెట్టింది. ఎట్టకేలకు జనవరి 30, 1958న అమెరికా తన మొదటి ఉపగ్రహం ఎక్స్ప్లోరర్ 1ను ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుండి ప్రయోగించింది. ఇది రష్యా ఉపగ్రహం కంటే చిన్నదైనప్పటికీ ఇందులో ఒక ప్రత్యేక శాస్త్రీయ పరికరం ఉంది. అది అంతరిక్షంలో వాన్ ఎలెన్ రేడియేషన్ బెల్ట్ను కనుగొంది. ఇది అమెరికా సాధించిన మొదటి పెద్ద శాస్త్రీయ విజయం. ఈ పోటీ కేవలం రాకెట్లను ఎగరవేయడం మాత్రమే కాదు, విశ్వం యొక్క రహస్యాలను అర్థం చేసుకోవడం కూడా అని ఇది నిరూపించింది. కాని రష్యా మరొక కొత్త అద్భుతాన్ని చేసి చూపించింది. ఏప్రిల్ 12, 1961న 27 సంవత్సరాల వయసున్న ఒక చిరునవ్వుల యువకుడు యూరీ గగారిన్ శతాబ్దాలుగా అసాధ్యమైన దానిని సాధ్యం చేసి చూపించాడు. బైకనూర్ కాస్మోడ్రోమ్ నుండి ప్రయోగించబడిన వోస్తోక్ 1లో కూర్చుని ఆయన భూమిని పూర్తిగా ఒక చుట్టు చుట్టారు. ఈ చారిత్రాత్మక ప్రయాణం దాదాపు 108 నిమిషాల పాటు సాగింది.
గగారిన్ యొక్క ఆ ప్రసిద్ధ చిరునవ్వు మరియు ఆయన పలికిన భూమి నీలంగా ఉంది అనే మాటలు ప్రపంచమంతటినీ మంత్రముగ్ధులను చేశాయి. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఒక సూపర్ హీరో కంటే తక్కువ ఏమీ కాదు. అమెరికా ఇప్పుడు ఘోరంగా వెనుకబడిపోయింది. అలాన్ షెపర్డ్ త్వరలోనే అమెరికా తరపున మొదటి అంతరిక్ష ప్రయాణం చేసినప్పటికీ ఆయన గగారిన్లాగా భూమిని చుట్టి రాలేకపోయారు. అంతరిక్ష పోటీలో సోవియట్ యూనియన్ ఇప్పుడు స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే సరిపోదని ఇప్పుడు అమెరికా అర్థం చేసుకుంది. ఇక నేరుగా అంతిమ గమ్యస్థానంపైనే గురిపెట్టాలని నిర్ణయించుకుంది. అందువల్ల తన సాంకేతిక ఆధిక్యతను నిరూపించుకోవాలనే ఒత్తిడిలో మే 25, 1961న అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ ఒక అసాధ్యమైన కలని నిజం చెయ్యాలని భావించారు. ఆయన పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ దశాబ్దం ముగిసేలోపు చంద్రునిపై మనిషిని దించి అతడిని సురక్షితంగా తిరిగి భూమికి తీసుకువచ్చే లక్ష్యాన్ని సాధించడానికి ఈ దేశం తనను తాను అంకితం చేసుకోవాలని నేను నమ్ముతున్నాను అని అన్నారు. అధ్యక్షుడు కెన్నెడీ చంద్రుడిపైకి వెళ్తామని వాగ్దానమైతే చేశారు కాని అటు నాసా వద్ద అటువంటి రాకెట్ గాని ఇటు అటువంటి సాంకేతికతగాని లేవు. అయితే ఈ కలని నెరవేర్చడం కోసమే అపోలో ప్రోగ్రాం జన్మించింది. అపోలో అనే పేరు గ్రీకు పురాణాలలోని సూర్యుడు, కాంతి మరియు సంగీత దేవుడి నుండి తీసుకోబడింది. ఇది చరిత్రలోనే అత్యంత ఖరీదైన మరియు సంక్లిష్టమైన మిషన్. కాని నవంబర్ 22, 1963న టెక్సాస్లోని డల్లాస్లో అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ ఒక తెరిచిన కారులో వెళ్తుండగా కాల్చి చంపబడ్డారు. ఆ తరువాత అపోలో మిషన్ ప్రారంభం కూడా ఒక భయంకరమైన కల కంటే తక్కువ ఏమీ కాదు. జనవరి 27, 1967న అపోలో 1 యొక్క సాధారణ పరీక్షల సమయంలో కమాండ్ మాడ్యూల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. కొన్ని సెకన్లలోనే నాసా తన 3 అత్యుత్తమ వ్యోమగాములు గస్ గ్రిస్సమ్, ఎడ్వర్డ్ వైట్ మరియు రోజర్ చాఫీలను కోల్పోయింది. ఈ ప్రమాదం తర్వాత ఇటువంటి ఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకు నాసా అంతరిక్ష నౌక రూపకల్పన మరియు భద్రతా నిబంధనలలో పూర్తి మార్పులు చేసింది. అపోలో 1 యొక్క విషాద ప్రమాదం తరువాత భద్రతా కారణాల దృష్ట్యా అపోలో 2 మరియు అపోలో 3 అనే మిషన్లను ఎప్పుడూ ప్రయోగించలేదు. ఈ సంఖ్యలను అధికారికంగా వదిలివేసి ఈ కార్యక్రమాన్ని నేరుగా మానవరహిత పరీక్షలతో అపోలో 4 నుండి ముందుకు తీసుకెళ్లారు. మార్పుల తర్వాత అక్టోబర్ 11, 1968న అపోలో 7 ప్రయోగించబడింది. మనుషులు వాల్టర్ షిర్రా, డాన్ ఈజిల్ మరియు వాల్టర్ కన్నింగ్హామ్ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మిషన్ ఇది. వీరు 11 రోజుల పాటు భూమి కక్ష్యలో ఉంటూ అంతరిక్ష నౌక యొక్క వ్యవస్థలను పరీక్షించారు. ఆ తరువాత డిసెంబర్ 21, 1968న అపోలో 8 మిషన్ చరిత్ర సృష్టించింది. మనుషులను భూమి గురుత్వాకర్షణ పరిధి దాటించి చంద్రుని వద్దకు చేర్చిన మొదటి మిషనిది. ఫ్రాంక్ బోర్మాన్, జిమ్ లవెల్ మరియు బిల్ ఆండర్స్ చంద్రుని వైపు ప్రయాణించారు. క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి ఈ 3 చంద్రుని కక్షలోకి చేరుకున్న మొదటి మనుషులుగా నిలిచారు. ఆ సమయంలోనే వారు ప్రసిద్ధ ఎర్త్రైస్ చిత్రాన్ని తీశారు. అందులో నల్లని అంతరిక్షం మధ్యలో నీలిరంగు భూమి ఉదయిస్తున్నట్లు కనిపించింది. వారు చంద్రుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేశారు, కాని ఉపరితలంపై దిగలేదు. ఆపై మార్చి 3, 1969న అపోలో 9 మిషన్ భూమి కక్ష్యలో లూనార్ మాడ్యూల్ చంద్రునిపై దిగాల్సిన నౌకను విజయవంతంగా పరీక్షించింది. దీని తరువాత మే 18, 1969న అపోలో 10 ఒక డ్రెస్ రిహార్సల్లాగా పంపబడింది. ఇందులో కమాండర్ థామస్ స్టాఫోర్డ్, జాన్ యంగ్ మరియు యూజిన్ సెర్నాన్ ఉన్నారు. మే 1969లో జరిగిన ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టకుండానే ల్యాండింగ్కు సంబంధించిన అన్ని సాంకేతిక ప్రక్రియలను మరియు సూక్ష్మ విషయాలను తనిఖీ చేయడం. ఇందులో వ్యోమగాములు చంద్రుని ఉపరితలానికి దాదాపు 15 కిలోమీటర్ల పైవరకు వెళ్లారు, కానీ దిగలేదు. ఆసక్తికరమైన విషయమేమిటంటే తిరిగి వచ్చేటప్పుడు ఈ నౌక గంటకు 39,897 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని మనుషులు ప్రయాణించిన అత్యంత వేగవంతమైన వాహనంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. చివరికి అపోలో 10 చంద్రుని ఉపరితలానికి అంత దగ్గరగా వెళ్లడంపై ఉన్న భయాలను, అనిశ్చితిని పూర్తిగా తొలగించింది. నాసా సాంకేతికత చంద్రునిపై దిగడానికి
పూర్తిగా సిద్ధంగా ఉందని ఈ మిషన్ నిరూపించింది. జూలై 16, 1969న అపోలో 11 మిషన్ ప్రయోగించబడింది. ఇందులో 3 సాహసవీరులు ఉన్నారు: ఎనీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ మరియు మైఖేల్ కాలిన్స్. 3 రోజుల పాటు వారు శూన్యమైన నల్లని అంతరిక్షంలో ప్రయాణించారు. వారు చంద్రుని కక్షకు చేరుకున్నప్పుడు మిషన్ 2 భాగాలుగా విడిపోయింది. మైఖేల్ కాలిన్స్ కమాండ్ మాడ్యూల్లో ఉంటూ చంద్రుని చుట్టూ తిరుగుతుండగా, నీల్ మరియు బజ్ ఈగిల్ అనే చిన్న ల్యాండర్లో కూర్చుని చంద్రుని ఉపరితలం వైపు దూసుకెళ్లారు. ఇక్కడ ఒక దశలో ల్యాండర్ యొక్క కంప్యూటర్ ఓవర్లోడ్ అయి అలారాలు మోగడం ప్రారంభమైంది. ఇంధనమైపోవడానికి వచ్చింది మరియు కింద కేవలం పెద్ద పెద్ద రాళ్లు మాత్రమే ఉన్నాయి. కాని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కంగారు పడకుండా మాన్యువల్ కంట్రోల్ను తన చేతుల్లోకి తీసుకుని కేవలం 30 సెకన్ల ఇంధనం మిగిలి ఉండగా ల్యాండర్ను సురక్షితంగా దించారు. రేడియోలో ఒక శబ్దం వినిపించింది: హ్యూస్టన్, ట్రాంక్విలిటీ బేస్ హియర్, ద ఈగిల్ హ్యాజ్ ల్యాండెడ్. ల్యాండింగ్ అయిన దాదాపు 6 గంటల తర్వాత జూలై 21, 1969న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నిచ్చెన దిగి చంద్రుని దుమ్ములో తన ఎడమకాలు పెట్టారు మరియు ఆ అమర వాక్యాలను పలికారు: ఇది మనిషికి ఒక చిన్న అడుగు, కాని మానవాళికి ఒక పెద్ద జంప్. ఆ తర్వాత బజ్ ఆల్డ్రిన్ కూడా ఆయనతో చేరారు. వారు అక్కడ అమెరికా జెండాను ఎగురవేశారు. బజ్ ఆల్డ్రిన్ అక్కడి అందాన్ని మ్యాగ్నిఫిసెంట్ డెసొలేషన్, అద్భుతమైన శూన్యత అని అభివర్ణించారు. వారు చంద్రునిపై ఒక ఫలకాన్ని కూడా వదిలివచ్చారు. దానిపై మేము ఇక్కడికి మానవాళి అందరి శాంతికోసం వచ్చాము అని రాసి ఉంది. చంద్రునిపై దాదాపు 21 గంటలు గడిపిన తరువాత అత్యంత ప్రమాదకరమైన భాగం ప్రారంభమైంది. అదే తిరుగు ప్రయాణం. అపోలో 11 మిషన్లో ప్రపంచమంతా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై వేసే అడుగులను చూస్తుంటే మైఖేల్ కాలిన్స్ అంతరిక్షంలోని ఆ గాఢ నిశ్శబ్దంలో ఒక అటువంటి బాధ్యతను నిర్వహిస్తున్నారు. అది లేకపోతే ఈ మిషన్ అసంపూర్ణంగా మిగిలిపోయేది. కాలిన్స్ ప్రధాన నౌక, కొలంబియా యొక్క పైలట్ మరియు ఆయన పనిచంద్రుని కక్షలో ఒంటరిగా తిరుగుతూ తన సహచరుల సురక్షిత పునరాగమనం కోసం వేచి చూడటం. ఆయన్ని చరిత్రలోనే అత్యంత ఒంటరి మనిషి అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన నౌక చంద్రుని వెనుకభాగానికి వెళ్ళినప్పుడు ఆయనకు భూమితోనే కాకుండా చంద్రునిపై ఉన్న తన సహచరులతో కూడా సంబంధాలు పూర్తిగా తెగిపోయేవి. ఆ సమయంలో ఆయన మానవాళి మొత్తానికి వేల మైళ్ల దూరంలో విశ్వంలోని ఆ అనంతమైన చీకటిలో పూర్తిగా ఒంటరిగా ఉండేవారు. కాలిన్స్ అసలు పాత్ర చంద్రుని ఉపరితలం నుండి తిరిగి వస్తున్న ఈగిల్ ల్యాండర్ను అంతరిక్షంలో వెతికిపట్టుకుని దానిని ప్రధాన నౌకతో అనుసంధానించాల్సి వచ్చినప్పుడు ప్రారంభమైంది. ఇక్కడ కాలిన్స్ నుండి ఒక చిన్న సాంకేతిక లోపం జరిగినప్పటికీ నీల్ మరియు బజ్ ఎప్పటికీ భూమికి తిరిగి రాలేకపోయేవారు మరియు శాశ్వతంగా చంద్రుని కక్షలోనే చిక్కుకుపోయేవారు. కాని జూలై 24, 1969న వారి నౌక పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనితో అధ్యక్షుడు కెనెడీ చేసిన వాగ్దానం నెరవేరింది మరియు అమెరికా అంతరిక్షంలో జరిగిన ఈ అతిపెద్ద పోటీలో విజయం సాధించింది. కాని అపోలో మిషన్ ఇంతటితో ఆగలేదు. నవంబర్ 1969లో ప్రయోగించబడిన అపోలో 12 మిషన్ చంద్రునిపై అత్యంత ఖచ్చితమైన ల్యాండింగ్ సామర్థ్యాన్ని నిరూపించింది. దీనివల్ల తర్వాతి కొన్నేళ్లలో చంద్రుని అన్వేషణ మరింత విస్తృతంగా సాగింది. అయితే ఏప్రిల్ 1970లో అపోలో 13 ఒక పెద్ద సాంకేతిక ప్రమాదానికి గురైనప్పటికీ గ్రౌండ్ కంట్రోల్ మరియు వ్యోమగాముల ధైర్యం దానిని ఒక విజయవంతమైన వైఫల్యంగా మార్చింది మరియు వారు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. ఆ తరువాత జనవరి 1971లో ప్రయోగించబడిన అపోలో 14 మిషన్ చంద్రుని ఉపరితలంపై ల్యాండైన నాసా యొక్క 3వ విజయవంతమైన మానవసహిత మిషన్. ఈ మిషన్ కమాండర్ అలాన్ షెపర్డ్ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికన్. ఈ మిషన్ సమయంలో ఒక ఆసక్తికరమైన క్షణం చోటుచేసుకుంది. అలాన్ షెపర్డ్ చంద్రుని ఉపరితలంపై గోల్ఫ్ బంతిని కొట్టారు. అది తక్కువ గురుత్వాకర్షణ కారణంగా చాలా దూరం వరకు వెళ్ళింది. ఆ తరువాత అపోలో 15లో మొదటిసారిగా లూనార్ రోవింగ్ వెహికల్ చంద్రునిపై ప్రయాణించే బండిను ఉపయోగించారు. దీనివల్ల వ్యోమగాములు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి పరిశోధనలు చేయగలిగారు. ఆపై ఏప్రిల్ 1972లో ప్రయోగించబడిన అపోలో 16 మిషన్ నాసా యొక్క 5వ విజయవంతమైన చంద్ర మిషన్. ఈ మిషన్లోనే చార్లెస్ డ్యూక్
చంద్రునిపై నడిచిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. ఆ తరువాత అపోలో 17 చివరి మిషన్ అయింది. ఇందులో చంద్రుని పుట్టుక గురించి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడం కోసం మొదటిసారిగా ఒక ప్రొఫెషనల్ జియాలజిస్ట్, భూవిజ్ఞాన శాస్త్రవేత్త హారిసన్ ష్మిత్ను పంపారు. డిసెంబర్ 1972లో అపోలో 17 తిరుగు ప్రయాణంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ మొత్తం ప్రయాణంలో మొత్తం 12 మంది మనుషులు చంద్రుని దుమ్ములో తమ అడుగుజాడలను వదిలివెళ్లారు. ఈ అపోలో మిషన్ల ద్వారా సేకరించిన 382 కిలోల రాళ్లు మరియు మట్టి చంద్రుడు ఎలా జన్మించాడో అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు ఎంతగానో సహాయపడ్డాయి. ఇప్పుడు ఈ అపోలో మిషన్ యొక్క అసలైన హీరో గురించి మాట్లాడుకుందాం. దాని పేరే శాటర్న్ వి. వెర్నర్ వాన్ బ్రాన్ నేతృత్వంలో తయారైన ఈ రాకెట్ ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన రాకెట్గా పరిగణించబడుతుంది. 36 అంతస్తుల భవనం, దాదాపు 111 మీటర్లు అంత ఎత్తున్న ఈ రాకెట్ ఎంత భారీగా ఉండేదంటే దీని ట్యాంకులో 20 లక్షల లీటర్ల కంటే ఎక్కువ ఇంధనం పట్టేది. ఈ రాకెట్ ప్రయోగ సమయంలో 76 లక్షల పౌండ్ల థ్రస్ట్ నెట్టుదలను ఉత్పత్తి చేసేది. మరియు దీని శబ్దం ఎంత భయంకరంగా ఉండేదంటే లాంచ్ ప్యాడ్ నుండి కొన్ని మైళ్ల దూరం వరకు భూమి కంపించేది మరియు భూకంపంలాంటి ప్రకంపనలు వచ్చేవి. శాటర్న్ వి రాకెట్ను పరీక్షించటం కోసమే అపోలో 4, 5 మరియు 6 ప్రయోగాలు జరిగాయి. ఈ మహాబలి రాకెట్ 1967 నుండి 1973 మధ్యకాలంలో మొత్తం 13 సార్లు అంతరిక్షంలోకి దూసుకెళ్లింది మరియు దీని రికార్డు 100% విజయవంతంగా నిలిచింది. నేటి ఆర్టెమిస్ మిషన్ గత అపోలో మిషన్ పునాదిపైనే నిలిచింది. ఆర్టెమిస్ మిషన్ పేరును అపోలో జంట సోదరి పేరు మీదుగా పెట్టారు. దీనిని ఒక అత్యంత క్రమబద్ధమైన ప్రణాళికతో ప్రారంభించారు. ఇందులో మొదటి 2 మిషన్ల ముఖ్య ఉద్దేశ్యం సాంకేతికత యొక్క దృఢత్వాన్ని మరియు మానవ భద్రతను పరీక్షించడం. ఆర్టెమిస్ 1 అనేది ఒక మానవరహిత పరీక్షా మిషన్. ఇది నవంబర్ 2022లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ SLS టచ్ మరియు ఓరియన్ క్యాప్సుల్ యొక్క పనితీరును చంద్రుని కక్ష వరకు వెళ్లి విజయవంతంగా నిరూపించింది. ఆ తరువాత ఆర్టెమిస్ 2 మిషన్ చరిత్ర సృష్టించింది. ఇందులో 4 వ్యోమగాములు చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఏప్రిల్ 2026లో సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. ఆర్టెమిస్ కార్యక్రమం యొక్క అత్యంత ఉత్సాహభరితమైన భాగం దీని రాబోయే దశలు. ఇవి 2027లో ప్రతిపాదించబడిన ఆర్టెమిస్ 3 మిషన్తో ప్రారంభం కానున్నాయి. ఈ చారిత్రాత్మక మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం చంద్రుని దక్షిణ ధ్రువంపై వ్యోమగాములను దించడం. అక్కడ వారు ఉపరితలంపై ఉన్న మంచునీటిని అధ్యయనం చేస్తారు. దీని తరువాత 2028 ప్రాంతంలో ఆర్టెమిస్ 4 మిషన్ ద్వారా చంద్రుని కక్షలో లూనార్ గేట్వే అనే అంతరిక్ష కేంద్రాన్ని, స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి మొదటి మాడ్యూళ్లను పంపుతారు. ఇది భవిష్యత్తు మిషన్ల కోసం ఒక శాశ్వత కేంద్రంగా హబ్ పనిచేస్తుంది. నాసా ప్రణాళిక ప్రకారం 2029 మరియు 2030 మధ్య రాబోయే ఆర్టెమిస్ 5 మరియు 6 మిషన్ల ద్వారా చంద్రునిపై ఒక సస్టైనబుల్ బేస్ క్యాంప్ మరియు ఆధునిక లూనార్ రోవర్లను మోహరిస్తారు. అక్కడ శాస్త్రవేత్తలు సుదీర్ఘకాలం ఉండి పరిశోధనలు చేయవచ్చు. ఇప్పుడు మనం సెర్గీ కొరోలెవ్ గురించి మాట్లాడుకుందాం. రష్యా ఇతడిని ప్రపంచం నుండి దాచిపెట్టింది. ఆయన జీవితం ఆధునిక చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన మరియు అదే సమయంలో అత్యంత విషాదకరమైన అధ్యాయాలలో ఒకటి. 1938లో జోసెఫ్ స్టాలిన్ గ్రేట్ పర్జ్ సమయంలో కొరోలెవ్ను ఆయన ప్రత్యర్థులు మోపిన తప్పుడు ఆరోపణల ఆధారంగా అరెస్టు చేశారు. ఆయనను సైబీరియాలోని భయంకరమైన కొలిమా బంగారు గనులకు పంపారు. అక్కడ అమానవీయ హింసలు మరియు తీవ్రమైన చలి కారణంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. చివరికి ఆయన దవడ ఎముక కూడా విరిగిపోయింది. అయినప్పటికీ ఆయన ప్రతిభను గుర్తించి ఆ తరువాత ఒక శరాష్కా శాస్త్రవేత్తల జైలుకు మార్చారు. అక్కడ ఆయన ఖైదీగా ఉంటూనే దేశం కోసం క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేశారు. 1944లో విడుదలైన తరువాత ఆయన సోవియట్ స్పేస్ ప్రోగ్రాం యొక్క రహస్య చీఫ్ డిజైనర్ అయ్యారు. ఆయన స్పుత్నిక్ 1 మరియు యూరీ గగారిన్ యొక్క మొదటి మానవ అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతం చేసి అమెరికాను అంతరిక్ష పోటీలో వెనుకబడిపోయేలా చేశారు. శీతల యుద్ధ భద్రత మరియు CIA భయం కారణంగా సోవియట్ యూనియన్
ఆయన గుర్తింపును చివరి వరకు రహస్యంగా ఉంచింది. చివరికి ఆయనకు నోబెల్ బహుమతి కూడా దక్కకుండా చేసింది. 1966లో ఒక ఆపరేషన్ సమయంలో ఆయన మరణించిన తర్వాతే ప్రపంచానికి ఈ గొప్ప నాయకుడి పేరు తెలిసింది. ఆయన లోటు సోవియట్ యూనియన్కు ఎంతగానో తెలిసొచ్చింది. ఆయన లేకపోవడం వల్లే రష్యా ఎప్పటికీ చంద్రునిపై అడుగుపెట్టలేకపోయింది. తో ఫ్రెండ్స్, ఇది స్పేస్ రేస్ కథ. ఇప్పుడు మీకో ప్రశ్న. ఈ వీడియోలో మీకు అన్నింటికంటే బాగా నచ్చిన లేదా ఆసక్తికరంగా అనిపించిన విషయమేంటో మాకు కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.